ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పంజాబ్ లో డాక్టర్ పై క్లినికల్లో కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. రోగులుగా నటించి ఇద్దరు దుండగులు దాడి చేశారు. బాధితుడు పంజాబీ నటి తనేయా తండ్రి. 2 బుల్లెట్ గాయాలు, పరిస్థితి విషమించినట్లుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. గ్యాంగ్స్టర్ లగ్బీర్ సింగ్ నుంచి గతంలో బెదిరింపులు వచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. పంజాబ్ లో ప్రముఖ నటి తండ్రి ఓ వైద్యుడిపై దుండగుడు కాల్పులు జరిపిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. రోగికి చికిత్స చేస్తూ ఉండగా ఓ వైద్యుడిపై దుండగుడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. మోగా జిల్లాలో జరిగింది ఘటన. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మోగా జిల్లాలోని కోట్ ఇసేఖాన్ పట్టణంలోని హర్బన్స్ నర్సింగ్ హోమ్ లో ఈ దాడి జరిగింది. బాధితుడు డాక్టర్ అనిల్జిత్ కంబోజ్ ను ప్రముఖ పంజాబీ నటి తనేయా తండ్రిగా గుర్తించడం జరిగింది. రోగుల రూపంలో వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. వారిలో ఒకరు తన కాలికి ఇన్ఫెక్షన్ ఉందని పరీక్షించాలని కోరాడు. డాక్టర్ కంబోజ్ అతని కాలును పరిశీలించేందుకు కూడా కిందకు వంగగా వెనకనే ఉన్న మరో వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ క్లినిక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్ కూడా మనం ఇక్కడ సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కసారిగా కాల్పులు జరిపి ఆ దుండగలు అక్కడి నుంచి పారిపోయిన విజువల్ కూడా మనకి కనిపిస్తుంది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఏ విధంగా వచ్చారనేది కూడా క్లియర్ గా మనకి ఫుటేజ్ లో మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక ఈ దాడిలో డాక్టర్ కంబోజ్ ఛాతీ, పొట్ట భాగంలోకి 2 బుల్లెట్లు కూడా దూసుకెళ్లాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు 3 గంటల పాటు శస్త్రచికిత్స చేసి బుల్లెట్లనైతే తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని కూడా డాక్టర్ విజయ్ కల్రా అంటున్నారు. డాక్టర్ కుమారుడు చాహత్ కంబోజ్ ఫిర్యాదు మేరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు అంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు శుక్రవారం ఉదయం 10 గంటలకే క్లినిక్ కు వచ్చారని, అప్పుడు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మళ్లీ తిరిగి మధ్యాహ్నం 12:50 వచ్చి దాడి చేశారని పోలీసులు అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా 2022లో డాక్టర్ కంబోజ్ కు గ్యాంగ్స్టర్ లగ్బీర్ సింగ్ లాండా నుంచి డబ్బు కోసం బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో ఈ విషయంపై అప్పట్లోనే మోగా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైందట. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తులు చేస్తున్నారు.